కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు భీష్ముణ్ణి తమ పక్షంలో ఉండేటటువంటి పాండవ పక్షంలో ఉండేటటువంటి అతిరథ మహారథ సమరథ అర్ధరథులు ఎవరెవరని చెప్పి అడిగిన మీదట భీష్ముడు తనకి నిర్ణయాన్ని చెప్పాడు. అతిరథ మహారథ విభజన చేసి దీంట్లో ఒక వీరుడికి తనకు సంబంధించినటువంటి శక్తి సామర్థ్యములు ఎంత అధికముగా ఉండినప్పటికీ తనకు కలిగినటువంటి ఈ శక్తి సామర్థ్యాలు శత్రువులను జయించడానికి అవి ఎంతవరకు దోహదపడతాయి అనేటువంటి అంశం మీద ఈ విభజన ఉంటుంది అని తమ పక్షంలో ఉండేటువంటి వీరుల్నే అతిరథ మహారథులు నిర్ణయం చేస్తూ భీష్ముడు సింధు దేశపురాజు అయినటువంటి సైంధవుణ్ణి, అతడిని జయద్రథుడు కూడా అంటారు, అతడిని మహారథుడిని చేసి దుర్యోధనుడి యొక్క స్నేహితుడైనటువంటి ఈ కర్ణుణ్ణి అర్ధరథుడిని చేశాడు. దీనికి కారణం ఏమిటి? ఈ సైంధవుడు పాండవుల చేత ఓడిపోడినటువంటి వాడు, అవమానింపబడినటువంటి వాడు. ఈ అవమానానికి ప్రతీకారంగా ఇతడు పాండవుల్ని జయించాలనేటువంటి కోరికతో పరమశివుడి గురించి తపస్సు చేసి మెప్పించాడు. కానీ పరమశివుడు ప్రత్యక్షమై పాండవులలో అర్జునుడి తప్ప మిగిలినటువంటి పాండవులు నలుగురిని జయించేటట్టుగాను, అది ఒక్కరోజు జయించేటట్టుగాను వరం ఇచ్చాడు. పాండవులు ఒక్కరోజు జయించినట్టే, ఆ 5గురిని కాకపోయినా 4గురిని జయించినా అది కూడా జయించినట్టే. ఈ కారణం చేత అతడు మహారథుడు అయ్యాడు. మరి కర్ణుడు, అతడు గొప్ప శక్తి సామర్థ్యంలో కలిగినటువంటి వాడే, కానీ సహజ కవచకుండలములతో పుట్టాడు. కానీ వాటిని అవివేకంతో దానం చేసుకున్నాడు. దానగుణం గొప్పదే కావచ్చు, కానీ అది అతనికి ప్రాణాంతకమైంది. అందుచేత శక్తిహీనుడయ్యాడు. ఇంక తర్వాత అతడు రథచక్రము యుద్ధరంగంలో భూములు కూరుకుపోవడం అనేటువంటిది, అది కూడా శాప ప్రభావమే. తన యొక్క కరుణ ప్రభావం చేత అధికమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడు. ఈ కారణం ఆ బలహీనత చేత ఆ శాపాన్ని పొందాడు. తన గురువైనటువంటి పరశురాముడిని మోసగించి విద్య నేర్చుకున్నాడు. అది గ్రహించినటువంటి పరశురాముడు అవసర సమయంలో ఈ విద్య ఉపయోగపడకుండుగాక అని చెప్పి శపించాడు. అంచేత అవసర సమయంలో కర్ణుడికి ఉండేటువంటి విద్య ఏది కూడా అతనికి ఉపయోగపడదు, ప్రదర్శనకే మాత్రమే పరిమితము తప్ప. అందుకే ఈ భారతంలో చాలా సందర్భాల్లో కర్ణుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించడం గమనిస్తూ ఉంటాం. ఈ ఘోషయాత్ర వృత్తాంత సమయంలో ఆ గంధర్వులతో జరిగినటువంటి యుద్ధంలో దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ దాకిడి తట్టుకోలేక కర్ణుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు. అలాగే ఉత్తర గోకర్ణ సమయంలో కూడా అర్జునుడి యొక్క ధాటికి తట్టుకోలేక కర్ణుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ద్రోణుడు కూడా భీష్ముడి యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ కర్ణుడిని అర్ధరథుడిని చేశాడు. కర్ణుడు అర్ధరథుడవడానికి కారణాలు ఇవి.